హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికే కేసులో దొరికిన నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్స్ ప్లేడర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్ల నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించారు. 13 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా 6 డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారని అన్నారు. అమన్ తో పాటుగా ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, దావన్ కూడా పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. అరెస్ట్ అయిన ప్లేడర్లలో 2 నైజీరియన్లు బ్లెస్సింగ్స్ నోహిమ్లతో పాటుగా లోకల్ ప్లేడర్లు అల్లం గౌతమ్, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ కూడా ఉన్నారని వెల్లడించారు పోలీసులు. కేసులో A1 గా అనోహా బ్లెస్సింగ్స్, A2 గా అజీజ్ నోహిమ్, A3 గా అల్లం సత్యనారాయణ, A4 గా సనబోయిన వరుణ్, A5 గా మహబూబ్ షరీఫ్, A6 గా రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ చేర్చారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ అనేది అంటే మత్తు పదార్థం అంటే ఎక్కడ దొరకకుండా చూడమని చెప్పని తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక పెద్ద 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్న నేపథ్యం మనం చూసాం. సో దీంట్లో మరొక విషయం మనం చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ నగరంలో ఎప్పుడు డ్రగ్స్ పట్టుకున్నా కూడా దాని ఆనవాళ్లు టాలీవుడ్ లో ఉండడం అనేది గతంలో సర్వసాధారణం అయిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కూడా దీంట్లో దొరకడం అనే విషయం మీద ప్రస్తుతం చర్చాంశంగా మారింది. సో చూస్తే దీంట్లో మనం ప్రధానంగా చూస్తే మొత్తంగా దీంట్లో 5 డ్రగ్ ప్లెండర్లను గుర్తించేది తెలుస్తా ఉంది. మొత్తంగా వీళ్ళ దగ్గర నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు కూడా ఇప్పటికీ నిర్ధారించారు. ఈ 13 మందిలో వీళ్ళకి పరీక్ష చేసినప్పుడు దాదాపుగా 6 డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టు కూడా పోలీసులు వెల్లడించిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఈ రోజు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచి వాళ్ళను రిమాండ్ తరలించే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే A1 గా అనోహా బ్లెస్సింగ్, A2 గా అజీజ్ నోయిన్, అలాగనే A3 గా అల్లం సత్యనారాయణ, A4 గా సన్నబోయిన వరుణ్, అలాగనే A5 గా మహబూబ్ షరీఫ్, అలాగనే A6 గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని పెట్టడం జరుగుతా ఉంది. సో మొత్తంగా చూస్తే ఈయన A6 ఉన్నాడంటే పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇతను డ్రగ్ అంటే ఒక బాధితుడిగానే చూస్తున్నాము. తర్వాత అంటే ఈ గ్యాంగ్ కు సంబంధించి ఎవరు సప్లై చేస్తారు? ప్రధానంగా చూస్తే ముంబై, గోవా నుంచి డ్రగ్స్ అనేవి సప్లై అవుతున్నాయి, వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పిన సమాచారం అయితే మాత్రం పోలీసు దగ్గర ఉంది. సో దీంట్లో హీరో అంటే కింగ్ పిన్ గా ఉండి ఎవరి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న దాని మీద ఇంకా విచారణ చేయాల్సింది. వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా మరిన్ని వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ కావచ్చు, తర్వాత టెలిగ్రామ్ గ్రూపుల్లోనే వీళ్ళు కొన్ని గ్రూపులను గుర్తించడం జరిగింది. దీంట్లో ఎంతమందికి డ్రగ్స్ సప్లై చేశారు, తర్వాత ఎన్ని రోజులుగా దాదాపు వస్తే సంవత్సరంన్నరగా ఇదే దందా కొనసాగుతున్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇంకా వీళ్ళని కనుక పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా చాలా మంది విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది తెలుసుకోవచ్చు. మనం చూసాం గతంలోనే బంజారాహిల్స్, జూబ్లీస్ ప్రాంతంలో పబ్బులో ఉండే డీజేలు ఈ డ్రగ్స్ తీసుకుని వాళ్ళు సప్లైస్ గా మారిన నేపథ్యంలో మరి ఈ దందాలో అంటే ఇప్పుడు దొరికిన గ్యాంగ్ లో కూడా మరి డీజేలకు కానీ సంబంధం ఉందా, టాలీవుడ్ కు సంబంధం ఉందా అనే వ్యవహారమే కాకుండా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ విద్యార్థులే టార్గెట్ గా కొన్ని గ్యాంగులు తిరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికి కొంత కీలకమైన సమాచారం సేకరించిన ఈ గ్యాంగ్ ను రిమాండ్ చేసిన తర్వాత తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. శిరీష, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.